మాటలతో ఏ మార్చి ప్రేమించే ధైర్యం నాలో పెంచావోయ్. హలో ఫ్రెండ్స్, నేను మీ వందన. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వందన వివాన్స్ అఫీషియల్. యాక్చువల్గా ఈ బుజ్జోడి పేరు దక్ష అనమాట. సో షీ ఈస్ మై మామ్. సో వీడికి 7 months కంప్లీట్ అయిపోయాయి. సో ఇంకా బర్త్డే కదా, యాజ్ యూజువల్ మంత్లీ ఫోటోషూట్ అయితే చేద్దాం అనేసి అనుకున్నాం అనమాట. సో అందుకోసమే రెడీ చేస్తున్నాము. యాక్చువల్గా నేను చాలా బిజీగా ఉంది ఈ డిసెంబర్ మొత్తం కూడా, అన్ని పెళ్ళిళ్ళు. సో బిజీ విత్ ఈవెంట్స్ కదా. సో అందుకోసం ఇంకా రాగానే హడావిడిగా పాపం ఎవ్రీ మంత్ చేసి ఈ మంత్ చేయకపోతే నాకు ఎలాగో ఉండింది. సో అందుకోసం మొన్న ఎప్పుడో లాస్ట్ మంత్ నేను షాపింగ్కి వెళ్ళినప్పుడు ఈ ఫ్రాక్ అయితే తీసుకున్నాను. అందుకోసం వీడిని ఈసారి అమ్మాయిలాగా అంత పెద్దగా ఇలా చేయాలి అలా చేయాలని ఎప్పుడు ఏం అనుకోను. కాకపోతే చేసినంతలో అది పర్ఫెక్ట్గా చేస్తాను అనమాట. బట్ ఈసారి ఇంకా టైం కుదరక ఏదో అలా చెయ్యాలి అనేసి డిసైడ్ అయిపోయాను. ఇంకా ఎలాగో ఫ్రాక్ ఉంది కదా, నార్మల్గా అబ్బాయిలకి ఇలాంటి అమ్మాయిల ఫ్రాక్స్ వేస్తే చాలా క్యూట్గా ఉంటాయి కదా. సో అందుకోసమే నేను అలా ట్రై చేస్తున్నాను అనమాట. ఇంకా బుజ్జోడికి ఫ్రాక్ వేసుకో అంటే అస్సలు వేసుకోవడం లేదు, ఎంత ఇబ్బంది పడి మరీ వేసాము. ఇంకా అలాగే ఈ ఫ్రాక్తో పాటు పాపం వాడికి అసలు ఏం తీసుకోవాలి. యాక్చువల్గా అయితే ఈ ఫ్రాక్ కొన్నాక నేను హెయిర్ బ్యాండ్, బ్యాంగిల్స్ ఇవన్నీ కొందాం అనుకున్నాను అనమాట. సో బ్యాంగిల్స్ అంటే ఫ్రాక్కి అంత బాగోవు కాబట్టి ఒక 2 సైడ్ బ్యాంగిల్స్, జస్ట్ హెయిర్ బ్యాండ్ అలాంటివి తీసుకుందాం అనుకున్నాను. బట్ ఇంకా నాకు అసలు టైం కుదరక ఇంకా అవన్నీ అయితే షాపింగ్ అయితే చేయడం కుదరలేదు. అండ్ ఇంకా మంత్లీ ఫోటోషూట్ కూడా నేనున్న ఈ బిజీ స్కెడ్యూల్లో సో హడావిడిగా ఎలా పడితే అలా చేయాల్సి వచ్చింది కాబట్టి సో ఇంకా వాడికి అలా రెడీ చేస్తున్నాను. యాక్చువల్గా అసలు వద్దంటే వాడు ఈ పిల్లలు ఏంటో డ్రెస్ వేసుకోవడానికి అయితే విసిగిస్తున్నారు. సో ఫైనల్గా ఇలా జస్ట్ సింపుల్గా అలా చేశాను అనమాట. జస్ట్ ఒక కింద ప్లెయిన్ క్లాత్ వేసేసి సో 7 అనేసి పెట్టేశాను. అవి కూడా ఎక్కువ సెట్ చేయలేదు, జస్ట్ ఒక ఫ్లవర్ తీసేసుకుని స్ట్రింగ్ దాన్ని 7 లాగా చేసి పెట్టాను అనమాట. అండ్ ఇంకా బుజ్జోడు అయితే ఫైనల్గా ఇలా రెడీ అయిపోయాడు. ఇంకా మేము ఎలాగో చేసాం కదా పిక్స్ అన్ని తీసుకోవాలని, సో పిక్స్ తీసుకుంటున్నాము. ఇంకా వివాంష్ మా వారు కూడా, తను కూడా పిక్స్ అసలు ఎంత క్యూట్గా ఉన్నాడు కదా, చాలా క్యూట్గా ఉన్నాడు. యాక్చువల్గా నేను ఇంట్లో ఫ్లవర్ టైప్ వస్తున్నాయి కదా, అలాంటి బ్యాండ్స్ తీసుకుందాం అనుకో. యాక్చువల్గా అవైతే గుండుగా పెడుతున్నారు కదా, బట్ ఇంకా నా దగ్గర ఇంట్లో అవన్నీ లేవు. సో నా హెయిర్ బ్యాండ్ ఏదైతే ఉందో అదే నేను యూస్ చేశాను. ఇంకా జస్ట్ స్టిక్కర్ పెట్టేసి ఇంకా చెవులకి కూడా నేను స్టిక్కర్సే పెట్టాను, అంటే కమ్మల్లా కనిపించారు కదా. ఇంకా చాలా క్యూట్గా ఉన్నాడు అనేసి ఇంకా మేమైతే ఎలాగో పిక్స్ తీసుకుంటున్నాం. ఇంట్లో ఉన్న వాళ్ళందరం ఎలా నచ్చితే అలా పిక్స్ అయితే తీసుకుంటున్నారు. వీడికి ఎలా ఉండాలి అని నాకు ఉందంటే, రేపు పెద్దగా అయ్యాక ఎవ్రీ మంత్ కూడా నేను ఈ మంత్ ఇలా ఉన్నాను, ఈ మంత్ ఇలా ఉన్నానని షేర్ చేసి ఆ హ్యాపీనెస్ నాకు చూడాలని ఉందన్నమాట. యాక్చువల్గా మనకైతే అప్పుడు అవన్నీ ఫెసిలిటీస్ లేవు, బట్ ఇప్పుడు ఉన్నాయి కదా, ఉన్నప్పుడు నేను ఎందుకు యూస్ చేసుకోకూడదు అనేసి నేను ప్రతి మూమెంట్ని కూడా క్యాప్చర్ చేస్తున్నాను. సో ఇంకా వాళ్ళ మామయ్య స్కూల్ నుండి రాగానే వాడిని చూసి అదే ఎంత క్యూట్గా ఉన్నావురా అనేసి తీసుకుని తిప్పుతున్నాడు అనమాట ఆనందంలో. ఇంకా వాడికి అలా ఎత్తుకుంటే ఎంత ఇష్టం అంటే చాలా హ్యాపీగా నవ్వుతూ అలా చేస్తూ ఉంటాడు. హడావిడిగా ఎలాంటి ఫోటోషూట్ అయినా సరే చాలా బాగా వస్తాయి పిక్స్, అవన్నీ కూడా చాలా బాగా వచ్చాయి. ఇన్స్టాగ్రామ్లో నేను మీకు షేర్ చేస్తాను. ఇన్ కేసు నన్ను ఇన్స్టాగ్రామ్లో ఎవరైనా ఫాలో అవ్వకపోతే ఒకసారి వెళ్ళి వందన వివాంష్ అఫీషియల్ని ఫాలో అయిపోండి. అండ్ అలాగే నా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో నా వీడియోస్ కనుక చూడకపోతే వన్స్ వెళ్ళి చెక్అవుట్ చేసి నా వీడియోస్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో నా బుజ్జోడు అయితే 7th monthలో ఇలా ఉన్నాడు. అండ్ నెక్స్ట్ మంత్ అయితే ఇంకా నేను ప్లాన్ చేసుకోలేదు. యాక్చువల్గా నెక్స్ట్ మంత్కి మేము అంటే ఇప్పుడు 8th month స్టార్ట్ అయింది కదా, సో నెక్స్ట్ మంత్ 9th month స్టార్ట్ అవుతుంది. సో 8 కంప్లీట్ అయిపోతాయి కాబట్టి 8 నెంబర్ పెడదాము అనేసి అనుకుంటున్నా. సో అది ఎక్కడ ఎలా జరుగుతుందో తెలియదు, బట్ ఎప్పుడు ఎలా జరిగినా పిల్లలు కదా అంతా మంచిగా జరుగుతుందని ఆశిస్తున్నాను. సో ఇంకా నెక్స్ట్ మంత్ ఎలా ఉంటుందో చూద్దాం. సో ఫ్రెండ్స్, ఈ రోజుకి నా వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి.